అయితే మేము ఇంకా చిన్న ఏంటంటే, ఈ మధ్య పిల్లలు చాలా హైపర్ అవుతున్నారు. కరెక్ట్. చాలా అంటే చాలా హైపర్ అయ్యి అసలు వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ చూస్తే భయమేస్తుంది. అవును. అదొక కేటగరీ. ఇంకొకటి ఆటిజంలోకెళ్ళిపోతున్నారు. ఈ హైపరే ఒక రకంగా ఆటిజంగా మారిపోతుంది. వీళ్ళని గూడా మనం ఏమన్నా చేయొచ్చా? అంటే హీల్ ఇప్పుడు చేయొచ్చా? డాక్టర్స్ దాన్ని ADHD అని బోల్డ్ అన్ని ఎగ్జాక్ట్‌లీ. పేర్లు అవును. పెడుతున్నారనమాట. అవును. ఆటిజం అని అవును. చాలా పేర్లు. అంటే అందులో దశలున్నాయి. కొందరు కరెక్ట్. పిల్లలు మాట్లాడట్లేదు. అన్నీ నార్మల్ ఉంటున్నారు గానీ మాట రావట్లేదు. సో, దానికి ఇప్పుడు మాట రాకపోవడము, హైపర్‌కి మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. సో, ఈ మీరనే ఆటిజం ఈ మధ్య స్టార్ట్ చేశాం. ఇప్పుడు మొన్న ఒక్కరికే ఇచ్చామనమాట హీలింగ్. టు సీ ఇఫ్ దే విల్ చేంజా కాదా అన్నది. ఇంకా మనకది నడుస్తోంది. రైట్. మనం ఒక 5, 10 మందికి ఇస్తే మనకు అర్థమైపోతది వాళ్ళు ఇంకా చేంజ్ సూపర్. అయ్యారని. సూపర్. కానీ ఆటిజం వాళ్ళు కనుక ఇప్పుడు గోడకు కొట్టుకోవడము, తిక్క అవునండి. తిక్క అవును. చేయడము, అవును. వేరే వాళ్ళని కొట్టడము, అరవడం అవన్నీ మనం మాన్పించేసేయొచ్చు. ఓహ్! కామ్ చేయొచ్చు. అవునా? 100%. చేస్తే గదా! 100% వాళ్ళ బిహేవియర్‌ని చేంజ్ చేయొచ్చు. మీరు తల్లిదండ్రులకు పెద్ద వరం ఇచ్చినట్టండి. అది యాహ్! గనక అయితే చేయగలిగితే. దానికి కారణం ఏంటంటే, ఆ! దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అలా పుట్టిన వాళ్ళు, ఇప్పుడు సాయిబాబా వీళ్ళంటారు చూడండి. మహా అవతార్ బాబా, సాయిబాబా అవును. లేకపోతే గురునానకు, కరెక్ట్. అల్లా ఇలాంటి వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులు వాళ్ళు ఓకే. భూమి మీదనే ఉంటారు. ఓకే. వాళ్ళు ఎంతసేపు ఈ భూమికి హెల్ప్ చేయడానికి చూస్తారు. మనకి ఈ భూమికి. ఓకే. అయితే ఒకప్పుడు ఈ తల్లి అన్న, తండ్రి అన్నది డిసైపుల్స్ వాళ్ళకి. అంటే వాళ్ళకి ఆహ్, భక్తులు. డివోటీస్. శిష్యులు. శిష్యులు. రైట్. వాళ్ళకి సేవలు చేసే శిష్యులు. అవును. వాళ్ళు ఆ శిష్యరికంలో నాకు బేబీగా రండి, నీకు సేవ చేసుకుంటా అని అడుగుతారు. ఆ! సో ఓకే. వాళ్ళ ప్రణాళిక ఏముంటదంటే ఆ గురునానక్ వాటెవర్ ఆ టైపు అవును. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళ ప్రణాళిక ఏముంటదంటే, వాళ్ళు కొన్ని పనులు దేహం తీసుకుంటేనే చేయగలుగుతారు. ఇప్పుడు భూమిని సమతుల్యము, ఓకే. ఇప్పుడు ట్రాఫిక్ అంతా వెళ్తుంది, ఎన్నో థింగ్స్ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. అవును. ఆటోమేటిక్గా జరిగే దాని వెనుక ఒక శక్తి ఉంటుంది. ఓకే. సో ఆ శక్తులు ఈ భూమి మీద అయ్యి ఆత్మ సాక్షాత్కార వ్యక్తులు హెల్ప్ చేస్తూ ఉంటారు దేవుడికి. హ్మ్. ఓకే. సో అంటే ఇప్పుడు ఒక అమెజాన్ అనే కంపెనీకే ఇంతమంది ఉంటే ఎంప్లాయీస్, భగవంతునికి ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు. ఈ అవును. అంత సెట్ చేయడానికి? కరెక్ట్. అందులో పార్ట్ ఆఫ్ వీళ్ళు. సో ఇలా ఇప్పుడు ఒక హయ్యర్ గురువు పుడితే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటే పబ్లిక్ ఊరుకుంటారా? హుహు. నాకు ఇది చెప్పు, నా కర్మ దిశే అది దిశే అని వాళ్ళు వెనకాల పడతారు. అవును. సో వాళ్ళు ఏదన్నా భూమిని ఒక దగ్గర కూర్చొని తపస్సులాగా చేసుకుంటూ భూమిని సమతుల్యం చేయాలంటే చేయడానికి అవ్వదు. సో వాళ్ళు అదే మెంటలీ రిటార్డెడ్గా పుట్టారనుకోండి, అసలు అంటే ఈ ఛాలెంజ్డ్ అవును. కిడ్స్ అవును. లాగా పుట్టారనుకోండి, వాళ్ళ జోలికి ఎవరు వెళ్తారు? ఎవరెళ్ళరు. వాళ్ళకి ఫుడ్ పెట్టేసి వాళ్ళని అలాగే ఉంచుతారు. అవును. సో ఫుడ్ పెట్టే వాళ్ళు, వాళ్ళకి చేసే వాళ్ళని ఏమంటారు? సేవ కదా. అవును. మరి వీళ్ళు అడిగింది అదే కదా, సేవ చేస్తాను అడిగారు. సో ఇలా మనకి మెంటలీ రిటార్డెడ్ వాటెవర్ అదే. ఛాలెంజ్డ్ Yes. కిడ్స్ అనొచ్చు. Yes. సో ఈ కిడ్స్ ఒక పర్పస్ మీద పుడతారు. ఓకే. మనం వాళ్ళని కామ్ చేయగలుగుతాం కానీ మంచి చేయడానికి వాళ్ళు ఒప్పుకోకపోతే, అంటే ఇప్పుడు మంచిగా అయ్యారనుకోండి, వాళ్ళ నాలెడ్జ్ బయటపడుతుంది. ఓకే. సో బయటపడితే వాళ్ళు చేయాల్సిన పని చేయలేరు. ఓకే. భూమిని సమతుల్యం చేయాలి, లేకపోతే ఇంకో ట్రాఫిక్ది వాటెవర్ ఎక్కడెక్కడ ఏందో అవును. కరెక్ట్గా వెళ్ళాలి, వాళ్ళకి ఏదో ఉంటుంది ఉద్దేశం. అచ్చా. సో ఆ మనకు వచ్చే డ్రీమ్స్లో ఇలాంటివి నేనేం కర్మ చేసుకుంటే ఇలాంటి వాడు పుట్టాడు అని అడిగితే కర్మ లేదని వచ్చింది. సరే ఎందుకోసం వచ్చాడు ఈ కిడ్, నా ప్రణాళిక ఏంటి అనే క్వశ్చన్ అడిగితే అప్పుడు ఒక 6 చేతులున్న వ్యక్తికి ఈమె సేవలు చేస్తున్నట్టు, ఒక గురువుకి ఈమె ఆ క్వశ్చన్ అడిగితే ఆ గురువు ఈమెకు పుట్టినట్టు చూపించింది. అట్లా ఒక్కటి కాదు, మాకు ఇప్పటికీ ఒక 15 నుంచి 20 డ్రీమ్స్ ఇలాంటి తల్లిదండ్రులు అలాంటి కిడ్సే చూపించారు. ఇంకోటి మాకు ప్రాక్టికల్గా ఏం అనుభవం పొందామంటే, ఇప్పుడు వాళ్ళకి ఒక కష్టం వచ్చింది, అది ఆ కిడ్ని అడిగితే సాల్వ్ అయిపోతుంది. నా దగ్గరకు కాదు, నేనే ఆ కిడ్ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కాలి. అంటే వాళ్ళు ఇంకా చాలా హయ్యర్ పవర్ అనమాట. సో నీకు ఒక కారు కావాలి, నా దగ్గరకు కాదమ్మా, నీ కొడుకుని అడుగు, నీకు కారు వచ్చేస్తుంది అని చెప్తా. నీ కొడుకుని అడుగు, ఇంకోటి కావాలి, రైట్? కానీ నువ్వు సేవ చేస్తాను ప్రామిస్ చేసినావు, నువ్వు సేవ చేయాల్సిందే అక్కడ. అంటే నీ ప్రణాళిక అది. వాటెవర్ ఆమె ఏమేమి రిలీజ్ అవుతాయో సేవ చేసినందుకు, అందుకోసం ఆమె ప్రణాళిక అది. సో నువ్వు దాని నుంచి బయటపడతా అని అడగకు. బట్ మిగతా ఏది అడిగినా నీకు ప్రాపంచికమే ఆ అబ్బాయి ఇస్తాడు నీకు, నా దగ్గర అవసరం లేదని చెప్తాను. నువ్వు ఏ తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఏ కర్మది రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ అబ్బాయి ఇస్తాడు నీకు. నీ కర్మలు కూడా రిలీజ్ చేయమంటే అబ్బాయి చేస్తాడు నీకు, నీ డ్రీమ్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడైతే కౌన్సిలింగ్ ఇస్తానో, మరి నువ్వు మంచిగా గమ్మంటావా, ఆ తల్లి వద్దంటది. కానీ
ఇప్పుడు తలకాయ కొట్టుకోవడము, కోపం రావడం, అది రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో నేను క్లిన్స్ చేస్తున్నా, నన్ను వేరే ఇంటికి తీసుకెళ్తారు పార్టీ అని, అక్కడ అన్ని ఎనర్జీస్ రాంగ్ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా దయ్యాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, వీళ్ళ ఆరాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మనిషిగా బాడీతో ఉన్నారు. ఆరా డిస్టర్బ్ అయితే వాళ్ళు కొన్ని రోజుల దాకా ఈ పని చేయరు. అందుకని అలాంటి ప్లేస్లకు తీసుకెళ్తే వాళ్ళు తిక్క చేసి గోడ కొట్టుకుంటారు. తల గోడ కొట్టుకోవడము, లేకపోతే అందరినీ చేతులు ఉన్న తిరగడము, అరవడము, అది పర్పస్లీ చేస్తారు ఇంకోసారి వాళ్ళు తీసుకెళ్ళొద్దని. సో దాన్ని కామ్ చేయొచ్చు అంటే మీనింగ్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇది టీచ్ చేస్తా కదా నేను, ఆటోమేటిక్గా వీళ్ళు తీసుకెళ్లరు. మన హీలింగ్తో కూడా వాళ్ళు ఇచ్చే సందేశాలు మనకి ఇస్తారు. హీలింగ్లో మనకు ఒక 40 మంది మన అంటే మన వాలంటీర్స్ ఉంటారు అందులో జూమ్లో. వాళ్ళకి ఈ అబ్బాయి విజన్ చూపిస్తాడు. మేము రీసెంట్గా ఒక కేసు చేసాం. అమెరికాలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు డాక్టర్స్. హస్బెండ్ తను సింగ్, ఆ అమ్మాయి నార్త్ ఇండియన్. అమ్మాయి నార్త్ ఇండియన్ కాదు, మన తెలుగు అమ్మాయి, కానీ అమ్మాయికి తెలుగు రాదు, అక్కడనే పుట్టి పెరిగింది. తల్లికి మట్టుకొచ్చు, తల్లి మన ఫాలోవర్. అయితే వీళ్ళు ఎప్పుడైతే మనకి హీలింగ్ కోసం, అబ్బాయి 5 ఏళ్ళ అబ్బాయి మాట్లాడట్లేదు, కానీ మిగతా అన్ని పర్ఫెక్ట్ చేస్తాడు, కానీ మాట్లాడట్లేదు. హైపర్ కాదు, మెంటలీ ఇది కాదు, కొంచెం ఉందేమో, ఏదో ఉంది అని టెస్ట్లలో తేలింది అన్నారు, కానీ నన్ను అడిగితే అది కాదు, ఆ అబ్బాయి మాట్లాడట్లేదు అంతే. అయితే మనకి హీలింగ్ కోసం వస్తే మనకి ఆ అబ్బాయి ఒక రిషి అని చూపించారు. ఆ అబ్బాయి ఏం చెప్పాడు మనకంటే, నేను ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చాను, ఆ పర్పస్కి నేను మాట్లాడతా, కానీ ఈ ఇంట్లో అన్ని సరికాని ఎనర్జీస్ ఉన్నాయి. మనకు 40 కనబడ్డాయి, ఏలియన్స్ ప్లస్ ఈ స్పిరిట్స్ 40 ఉన్నాయి అందులో, మాకు కనబడ్డాయి క్లియర్గా. అన్ని సెంటర్ ఆఫ్ ద హౌస్కి మా ఎనర్జీకి వచ్చి వ్యాక్యూమ్ లాగా వెళ్ళిపోయాయి. సో ఇవి నన్ను అడ్డుకుంటున్నాయి. ఇంకోటి మా అమ్మ థాట్స్ కూడా బాగా ఇన్సెక్యూర్డ్గా నెగటివ్ థాట్స్ ఉన్నాయి. దాంతో కూడా నాకు నేను చేయాల్సింది ఇప్పుడైతే అడ్డుకుంటుంది. నేనే మా అమ్మకి ఈ వేటు మోక్షాన్ని చూపించామని వచ్చింది మాకు క్లారిటీగా. అంటే ఎందుకంటే ఇప్పుడు టైం ఫర్ మీ టు, ఇప్పుడు నేను మాట్లాడాల్సిన టైం ఉంది, ఇప్పుడు నేను చేయాల్సిన పని స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. దానికి ఈ నెగటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉండొద్దు. వాళ్ళ అమ్మ క్లియర్గా చెప్పింది. 19 నెలలప్పుడు ఈ కొత్త ఇంటికి వచ్చాము, అంతకుముందు అబ్బాయి మాట్లాడుతుండేనంట, అంటే కొద్దిగా చిన్న వర్డ్స్ అంటారు కదా, 19 months అప్పుడు మాట్లాడుతుండే. అలాంటి అబ్బాయి ఈ కొత్తింటికి వచ్చాక కొంచెం తిక్క చేయడము, నెగిటివ్ అంటే ఇట్లా ఒకలాగా అయిపోయాడు. ఈవెన్ నాకు కూడా నెగిటివ్ ఆలోచనలు, నేను కూడా ఒక ఏలియన్ని చూసిన, ఒక దయ్యం చూసిన అని చెప్పింది ఆమె ఫోన్ చేసి. ఫస్ట్ నేను అన్నా, నువ్వు ఎలా చూసావు అంటే, నాకు ఒక నైట్ కళ్ళు మూసుకోగానే ఒక 2 ఐస్ నా మీదకి ఇట్లా వస్తున్నట్టు క్లారిటీగా కనబడింది. నేను హస్బెండ్కి చెప్పాను, మన బెడ్రూమ్లో దయ్యాలున్నాయని అని చెప్పింది ఆమె. హస్బెండ్ కూడా కొంచెం నమ్ముతాడు, కానీ ఆయనకి ఎట్లా తీసేయాలో ఏం చేయాలో తెలియదు. ఇంకోటి, నాకు పడుకున్నప్పుడు నాకు ఒక ఏలియన్ కనబడింది. ఆ ఏలియన్ కూడా అంటే ఆమె సోల్ లాగా బయటకు వచ్చినప్పుడు ఏలియన్ కూడా నన్ను చూసి భయపడింది. అది ఏమో నెగిటివ్ చేసేది కాదేమో, కానీ ఇంట్లో ఉందని మటుకు చూశాను. ఇలా రెండింటిని ఆమె చూడగలిగింది. అంటే రెండింటికంటే ఎన్ని డిఫరెంట్ టైమింగ్స్లో చూసిందో నాకు తెలియదు, కానీ ఎవ్రీ టైం ఒకదాన్ని చూసేది. నాకు డ్రీమ్లో కూడా కనిపించిందని చెప్పింది ఆమె. ఈమెకి వచ్చి ఈమెను అటాక్ చేస్తున్నట్టు అట్లా కనిపించింది. అందుకే బాగా నెగిటివ్గా ఉంది తల్లి కూడా. మామూలుగా అయితే ఆమె చాలా 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 హైయర్ ఎడ్యుకేటెడ్, హైయర్ సోలు, కానీ వీటి వల్ల ఆమెకి ఎఫెక్ట్ అయ్యి నెగిటివ్ థాట్స్తో పెంచుతోంది అబ్బాయిని. సో ఒక ఋషి కూడా నెగిటివ్ థాట్స్ తోటి, అబ్బాయి ఎంత క్లారిటీలో చెప్పాడంటే, నా గ్రోత్ అక్కడ ఆగిపోతుంది, ఎందుకంటే అమ్మ నెగిటివ్ థాట్స్ చెప్పాడు అతను. అబ్బాయి ఋషి లాగా మాకు కనబడి నేనే అబ్బాయిని అని మాకు మా హీలింగ్, హనుమాన్ హీలింగ్ ప్రక్రియలో ఒక అమ్మాయికి ఒక సగం చెప్పాడు, మిగతా సగం ఇంకో అమ్మాయికి చెప్పాడు. మేమందరం కూర్చొని ఉంటాం కదా అక్కడ. సో మేము ఒక 30 minutes ఇస్తే ఆ 30 minutesలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యూనివర్స్. సో అయ్యాక మేము 1 by 1 రికార్డ్ చేస్తాం ఏమొచ్చిందో. అది ఒక 3 days ఆ తల్లికి చెప్పి, ఆ 3 days ఆ పర్టికులర్ కర్మని రిలీజ్ చేస్తాం. సో ఒకప్పుడు ఒక జన్మలో నువ్వు ఇది చేసినందుకు ఇది వచ్చింది, ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు ఇది. ఇప్పుడు ఆ అబ్బాయి ఆర్టిజం నువ్వు కోరుకొని తెచ్చుకున్నా, ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు కదా, ఆ సఫరింగ్కి ఒక కర్మ ఉంటుంది. ఎందుకంటే కర్మలు రిలీజ్ అయితే ఎట్ ద సేమ్ టైం సేవ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం భూమికి హెల్ప్ అవుతుంది.